హాయ్, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు శివగంగా టారో అండి. వెల్కమ్ టు శివగంగా టారో. అందరూ లేచారా? టీ తాగారా? టిఫిన్ అయిందా? ఇంకేంటి విశేషాలు? మరి అంత బాగేనా? సరే, మరి లేట్ ఎందుకు, కంటెంట్కి అయితే వెళ్దాం. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మొబైల్లో, మీ ఫోన్లో మీ ముందు మీ ఫోన్ ఉన్నప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది మీదే అని అర్థం. మీరు చూడొచ్చు, పూర్తిగా చూస్తే 30 or 40% రిజనెట్ అయితే మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టాను చూడండి, ఇది కాంటాక్ట్ నెంబర్. ఓకేనా? మొబైల్ నెంబర్ది. ఓకే, మీరు ఏదైనా అంటే పర్సనల్ రేటింగ్ తీసుకోవాలన్నా 1 or 2 క్వశ్చన్స్ తీసుకోవాలన్నా మనీ అయితే ఛార్జబుల్ అవుతుంది. 30 or 40% మీకు రిజనెట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అవుతే మాత్రం మీరు రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా అండి? సరే, ఈరోజు కంటెంట్ ఏంటో మనం మళ్ళీ కంటెంట్ చెప్పుకుందాం. సరేనా? ఫస్ట్ అండి కంటెంట్ చెప్పుకున్న తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనకు ముందు కావాల్సింది కంటెంట్. ఓకేనా? ఓకే. నా పార్ట్నర్ కోసం నేను కన్న కలలు నిజం అవుతాయా, లేక జ్ఞాపకాలుగా మిగులుతాయా? ఓకేనా? జ్ఞాపకాలుగా మిగులుతాయా? మళ్ళీ కలుస్తామా లేక దూరం అవుతామా? మరి నన్ను మనసారా కౌగిలించుకోవాలని, మరి నిన్ను అంటే మీ పర్సన్ని మీరు మనసారా కౌగిలించుకోవాలని అడగాలని ఉంది. ఓకేనా? నా మనసు నువ్వే కావాలని కోరుకుంటుంది. ఇది మన కంటెంట్. మళ్ళీ చెప్పాలా? ఓకే, మళ్ళీ చెప్తా. నా పార్ట్నర్ కోసం కన్న కలలు నిజం అవుతాయా, లేక జ్ఞాపకాలుగా మిగులుతాయా? మళ్ళీ కలుస్తామా లేదా దూరం అవుతామా? మరి నిన్ను మనసారా కౌగిలించుకొని అడగాలని ఉంది. మనసు నువ్వే కావాలని కోరుకుంటుంది. ఓకేనా? ఇదండి మన కంటెంట్. చూద్దాం మరి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి, వీడియోస్కి, అదర్ రిలేషన్స్ ఉన్న వాళ్ళకి, అంటే నో కాంటాక్ట్స్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుందండి. ఓకేనా? లవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఓకేనా? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర బోలో శివశంకర, హర హర బోలో శివశంకర, హర హర బోలో శివశంకర. అర్ధనారీశ్వర, ఆదిశంకర, ఆది పరాశక్తి, మహంకాళి, విఘ్నేశ్వర, మణికంఠర, నీలకంఠేశ్వర, అర్ధనాథీశ్వర, అఖిలాండేశ్వర, ముక్కోటి దేవతల ఆశీర్వాదాలతోటి ప్రతి ఒక్కరికి మంచి చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి మంచి రీడింగ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే అండి, ఇప్పుడైతే కార్డ్స్ అయితే షఫల్ చేశాను. ఓకే, కార్డ్స్ షఫల్ చేశాను, మీకైతే తెలిసిందే. ఓకే, మరి చూద్దాం ఎవరికి ఏమొస్తుందో. ఓకే ఓకే కార్డ్స్ అయితే ఇస్తున్నాను. యూనివర్స్ గ్రాటిట్యూడ్ డివైన్ మనకి ఇచ్చబోయే మెసేజ్ ఏంటి? ఓకేనా? యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ, అర్ధనారీశ్వర, ఆదిశంకర, నీలకంఠేశ్వర, అఖిలాండేశ్వర, అర్ధనారీశ్వర, మణికంఠేశ్వర, కాశీ విశ్వనాథేశ్వరుడ, ఓం మహంకాళి, ఓం గణపతి నమః, హర హర బోలా శివశంకర, ఓం పరమేశ్వర. నేను నమ్ముకున్న అమ్మవారి తల్లి మనస్ఫూర్తిగా ఒక కార్డు, మరి ఒక కార్డు
ఇంకేం వచ్చినాయి చూద్దాం మరి. ఇంకా మరి అందరూ చాయ్ తాగిరా, టిఫిన్లు తాగిరా, బోరింగ్గా ఉందా, ఇట్లా నా హెల్త్ బాగాలేక కొంచెం డల్గా మాట్లాడుతున్నా, ఎవరు ఏమనుకోవద్దు. నా హెల్త్ బాగాలేదు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? ఇప్పుడు ముందర తీయాలి కాబట్టి మళ్ళీ కార్డ్స్ షఫల్ చేస్తున్నాను. ఓకేనా? ఇదండి ఇప్పుడు ముందర. ఓకే, ఓకే అండి. మీరు చూసేవాళ్ళు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ మాకు ఎంతో మోటివేషన్గా, సపోర్టింగ్గా ఉంటాయి. మీరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు లైవ్లో చెప్తాము, ఫ్రీగా కూడా చెప్తాము. అది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వచ్చినప్పుడు మీకు లక్ కలిసి వస్తుండొచ్చు, ఎప్పుడు అన్లక్కీగా ఉండలేరు కదా, లక్ అనేది కలిసి వస్తుంది. ఓకేనా? అందుకే చెప్తున్నానండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకే, అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుందండి, మేల్ ఫీమేల్. ఓకేనా? మేల్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఓకే, ఓకే. కార్డ్స్ అయితే ఇక్కడ పెట్టేసిన, మీరు చూస్తున్నారు. అయితే చెప్పాను కదా. ఓకే అండి, చెప్పాను కదా, మీకు ఏం చెప్పాను నేను, జ్ఞాపకాలుగా మిగులుతాయా, దూరం అయిపోతారా అని అన్నారు. ఓకే, నిజంగానే ఎక్కువగా లవ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు, లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే కొంతమంది ఏదో సమస్యల వల్ల మాట్లాడుకోకుండా, మెసేజ్లు లేకుండా, ఏం లేకుండా అసలు దూరంగా ఉండిపోయి కలుస్తామా కలవమా అనే ఒక సందేహంలో ఉండిపోవడం అనేది జరుగుతుంది. అసలు నిజంగా కలుస్తారా లేదా అంటే కలవడానికైతే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీళ్ళైతే కొంచెం డబ్బు విషయంలో అయితే కొంచెం సఫర్ అవుతున్నారు. కొంతమంది బిజినెస్ పరంగా చాలామంది డబ్బు విషయంలో లాస్ అయ్యారు. మళ్ళీ వీళ్ళు ఇష్టమైన వ్యక్తికి, మీ పర్సన్కి మీరు ఎన్ని రకాలుగా గిఫ్టులు ఇవ్వాలని అనుకున్నా కానీ మీ పొజిషన్లో ఏదో కొంచెం అడ్డంకులు అనేది వస్తుంది. మరి ఆ అడ్డంకులు ఏంటి అనేది చూద్దాం, లాస్ట్ ఎండింగ్ వరకు చూద్దాము. ఏం ఏం చెప్తుందో మనకు డివైన్, మనకు ఏది ఇస్తే అదే తీసుకుందాము. ఓం నమః శివాయ. అయితే ఇప్పుడు మీకు మీ పర్సన్ నుంచి మీకు మీ పర్సన్ చాలా మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఇచ్చినవన్నీ గుర్తు చేసుకుంటూ, మీకోసమే పరితపిస్తూ, మీకోసమే జ్ఞాపకాలుగా మిగుల్చుకొని, మీకోసం ఎంతో ఆతృతగా కూర్చున్నారు. ఓకేనా? తను ఎంత వెలుగున్నా కూడా చీకట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే తను వెలుగులో కూడా వెంపలు పెట్టుకొని వెళ్తున్నాడు. ఎందుకు అని అంటే మీరు తన లైఫ్లో లేరు, అంటే దూరమైన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు కనిపిస్తున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. వారి హస్బెండ్ కానీ వైఫ్ కానీ వెళ్ళిపోయి తిరిగి వస్తారా లేదా అనే నమ్మకంలో వెతకడాలు అనేది జరుగుతున్నాయి. మరి ఎప్పుడు తిరిగి వస్తారు ఏంటి, వాటి కోసం మీరు సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. ఎప్పుడు వస్తారు ఏంది, మరి ఎక్కడున్నారు, వాళ్ళ క్షేమాల గురించి తెలుసుకోవడం, వాళ్ళ గురించి స్పై చేయడం, సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లలో కానీ, ఏదైనా కానీ, ఎక్కడైనా కానీ మీరు స్పై చేస్తున్నారు. వాళ్ళ కోసం ఎంతో వెతుకుతున్నారు. వారు మీకు కావాలని కోరుకుంటున్నారు. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఇలా మనకు ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుందండి. అర్థమవుతుందండి? దయచేసి అర్థం చేసుకోండి.
అక్కడ వాళ్ళు అలాగే ఎదురు చూస్తున్నారు, ఇక్కడ మీరు కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. మరి మీ బంధం ఎంతవరకు వెళ్తుందో చూద్దాము. ఓకేనా? చాలా ప్రేమ అయితే ఉంది, ప్రేమతోటి ఎదురు చూస్తున్నారు, మీ దగ్గరికి రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలలో కొంచెం ఆకంఠాలు అనేది ఉన్నాయి. మరి ఆకంఠాలు ఏంటో మరి అంతు చిక్కట్లేదు అని అనుకుంటే చూద్దాం. మరి ఏదైనా థర్డ్ పార్టీ ఉందా లేదా? థర్డ్ పార్టీ అంటే ఎవరు? థర్డ్ పార్టీ అంటే అదర్ రిలేషన్ పెట్టుకుంటేనే థర్డ్ పార్టీనా? కాదు. మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా థర్డ్ పార్టీ. మన స్నేహితులు మనకేమైనా నేర్పిస్తున్నారా అంటే కూడా థర్డ్ పార్టీనే. లేదు అంటే ఇంకెవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుడు మాటలు పట్టుకుంటున్నారా? అది కూడా థర్డ్ పార్టీనే. తన మనసు అప్పుడప్పుడు 2 రకాలుగా మారుతుంది. మారినప్పుడు ఆ మారిన మనసుని మంచిగా తన కోసం ఆలోచించకుండా, పాజిటివ్‌గా ఆలోచించకుండా, నెగెటివ్‌గా ఎప్పుడైతే ఆలోచిస్తారో అది కూడా థర్డ్ పార్టీనే అవుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. మీరు నిజానికి చెప్పాలంటే సంతోషంగా అయితే లేరండి. మీ పర్సన్ సంతోషంగా లేరు. చూసేవాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా 100% కరెక్ట్‌గా జరుగుతుంది. మీ పర్సన్ మాత్రం ఖచ్చితంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. కొన్ని సమస్యలు తనను వెంబడిస్తున్నాయి. ఆ సమస్యలలో చిక్కుకుపోయారు. అలా అని చెప్పేసి మీరు అద్దని అనుకోలేదు. మీరు కావాలని కోరుకుంటున్నారు. మీరు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని గాయాలనేది మీ మాటల ద్వారా, చేతల ద్వారా జరిగాయి. మీ మాటలు, మీ చేతలు ద్వారా జరిగినాయి కాబట్టి, సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి, కొంచెం రావడానికి కష్టంగా ఉన్నా ఆ కష్టం అనేది అక్కడే భరిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే మీ దగ్గరికి రావాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపుల్లోనే వాళ్ళ కొద్ది కాలం ముగిసిపోతుంది. ఇన్ని రోజులు ఎదురు చూశారు, ఇంకా కూడా ఎదురు చూడాలా వద్దా అని ఒక ఆలోచనలో మిగిలిపోయారు. వాస్తవానికైతే ఒక రాజు ఒక రాణిలాగా కూర్చున్నారు. ఎందుకంటే ఆ ఎదురు చూపులు ఎంతవరకు కరెక్ట్గా అవుతాయి అంటే మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు వస్తారా రారా? మీకోసం అయితే వాళ్ళు కూడా మీరే రావాలని తను ఎదురు చూస్తున్నారు, తను రావాలని మీరు ఎదురు చూస్తున్నారు. ఇక చూడండి, తను ఇచ్చిన గిఫ్ట్లను అవన్నిటిని చూసుకొని జ్ఞాపకాలుగా దాచుకొని చాలా చాలా గుర్తింపుగా అప్పుడప్పుడు చూసుకొని మీ కళ్ళెంబడ నీళ్ళు రావడం, మీరు నిద్ర లేకపోవడము, అలాగే మీ పర్సన్ కూడా మీ పార్ట్నర్ కూడా నిద్ర లేకపోవడం, తన కళ్ళెంబడ నీళ్ళు రావడం, తను కూడా మీకోసం స్పై చేయడం, మీకోసం తను స్పై చేయడం, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా చాలా చాలా అభిమానంగా, ఇవన్నీ కూడా బాధలు చెప్పుకోవాలి. మీరు ఎప్పుడు కలుస్తారా? కలిసినప్పుడు మనసు విప్పి మాట్లాడాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. మిమ్మల్ని హగ్ చేసుకొని మీలో మనసులో నిజంగా ఈ మనస్ఫూర్తిగా ఎంత ప్రేమ ఉందో ఒక హగ్లో తెలిసిపోతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకే మిమ్మల్ని హగ్ చేసుకొని విషయాలన్నీ మీతోటి పంచుకొని తన భావాలను తన విషయాలను అన్నీ మీతో షేర్ చేసుకొని తను మీతో కాసేపు కొద్ది కాలసేపమైనా గడిపి నిజాలు తెలుసుకొని మీతో కలిసి ఉండడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీరు కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నారు. తను ఎప్పుడెప్పుడు వస్తుందా, తనకు ఆహ్వానం పలుకుదాము, తను ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారు. ఆమె కావచ్చు, అతను కావచ్చు. ఓకేనా? మీ లైఫ్లో థర్డ్ పార్టీ అయితే ఉంది. అది ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. మనం ఏది అనుకుంటే అది అండి. అర్థమవుతుందా? మనకి ఏదైనా థర్డ్ పార్టీ కావచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు జస్ట్ నేను ఫోన్లో మీకు ఇప్పుడు రీడింగ్ ఇస్తున్నాను. మా హస్బెండ్ ఉన్నాడు. మా హస్బెండ్కు నేను రీడింగ్ ఇస్తున్నా కాబట్టి థర్డ్ పార్టీనే. ఎందుకంటే మా హస్బెండ్ తోటి నాకు విలువైన సమయాన్ని తనతో కేటాయించకుండా మీ అందరి కోసం నాకు ఎంత నెగిటివ్ ఎనర్జీ వచ్చినా మీ అందరి కోసం నేను వీడియోస్ తీస్తున్నాను, టైం కేటాయిస్తున్నాను, రిస్క్ తీసుకుంటున్నాను. అంటే దీని మీద మన ఫోకస్ ఉంది అంటే మన హస్బెండ్ మీద తక్కువైంది అనే కదా అర్థం. అంటే దీన్ని బట్టి ఇది కూడా మా హస్బెండ్కి థర్డ్ పార్టీనే. ఇట్లా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా అర్థం చేసుకుంటే జరంతా ముందుకెళ్తారు. అర్థమవుతుందా? మీరు ఇచ్చిన గిఫ్ట్లను, జ్ఞాపకాలను, హగ్గులను కొంతమంది ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారండి. ఆ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది మీరు మర్చిపోలేకపోతున్నారు. కొంతమంది ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండి ఒకరితో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండి మరొకరిని పెళ్లి చేసుకునే అవకాశాలు వస్తున్నాయి. తొందరలోనే మ్యారేజ్లు కూడా జరగబోతున్నాయి. మరి కొంతమంది కలవబోతున్నారు. ఓకేనా? మీకు ప్రపోజల్ అయితే ఉంది. ఖచ్చితంగా
మళ్ళీ మీకు ప్రపోజ్ చేస్తారు. మీకు ఎంత దూరం ఉన్నా కూడా మీకు ఒక కాల్ వస్తుందా, ఒక మెసేజ్ వస్తుందా, త్వరలో మీకు ఈ పండగలోపు అన్నీ హడావిడిగా అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. అన్నీ జరుగుతుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇది నాకే జరిగిందా అని. కానీ కొద్ది కాలం తర్వాత మళ్ళా దానికి జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. వాటిని దాటుకొని వాటిని అదుపులో పెట్టుకోవడానికి మీకు ఎంత ప్రేమ ఉన్నా మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తానన్నా కూడా రానివ్వడం లేదు. ఎందుకంటే వస్తే ఏం జరుగుతుంది, రాకపోతే ఏం జరుగుతుందో మీకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఇగో చూడండి, ఇట్లా అట్లా కాదు, నడుచుకుంటూ వస్తే తీసుకుంటా లేదని గుర్రం మీద మరి పరిగెత్తి మరి ప్రపోజల్ని తీసుకొని వస్తుండు. ఎందుకంటే మీకు ఇవ్వడానికే మీ పర్సన్ ఇన్ని రోజులు మీకు కొంచెం దూరంలో ఉన్నవారికి, దూరంలో ఉన్నవారికి, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి గుర్రం మీద వస్తున్నారు. మీడియంలో ఉన్న వాళ్ళకి ఇలా ఏదో దగ్గరగా ఉన్న వాళ్ళకి దగ్గరగా వస్తున్నారు. 2 కార్డ్స్ వచ్చినాయండి. ఓకేనా. మీ లైఫ్లో ఎవరైనా చూడండి, ఎవరైనా ఉంటే థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేకపోవచ్చు. మీకైతే ఈ రీడింగ్ ఎంతవరకు అయితే కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు. కనెక్ట్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి ఎంతవరకు కరెక్ట్ అయింది అనేది, నాకు కూడా అర్థమవుతుంది. మీకు స్టార్ కార్డ్ వచ్చింది. ముందు మీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ అని అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కానీ పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారో అప్పుడే మీరు ముందడుగు వేయగలుగుతారు. మీకు మీరే సాటి, మీకు మీరే బలం. ఇంకొకరిది అనేది మీరు సహాయం పొందలేరు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కలుస్తారా లేదా అనే ఒక గట్టి నమ్మకంతో ఏడుస్తూ తుడుస్తూ తన మనసును తను బాధ పెట్టుకుంటూ తను బాధపడుతూ ఉన్నారు. ఏడుస్తే ఏమొస్తుందండి? ఏడుస్తే ఏమీ రాదు. మీ మనసుకు నచ్చిన పనులు మీరు చేయండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తి దగ్గర మీరు ఉండండి. మీ మనసు ఎలా చెప్తే అలా చేయండి. మీకు రీయూనియన్ అవుతుంది. డెత్ కార్డ్ అయితే వచ్చింది. ఓకేనా. రీయూనియన్ ఉంది, డబల్ వచ్చిందండి రీయూనియన్. అంటే మీరు ఖచ్చితంగా విడిపోరు. ఎక్కువ శాతం అయితే ఇందులో ఇద్దరు రిలేషన్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. మరి 2 నంబర్స్ రిలేషన్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. మీకు త్వరలోనే ఇప్పుడు రీయూనియన్ అయిపోయిన తర్వాత మనీ ఆఫర్ అయితే ఉంది అండి. చాలామందికి మనీ ఆఫర్ అయితే ఉంది. ఉగాది వరకు అన్నీ మీకున్న సమస్యలు తొలగిపోతాయి. సరే, బొడబందులు ఎక్కువ చూపించాను, థర్డ్ పార్టీ ఉందా అని. ఉంది. ఎందుకంటే మీ ప్రేమలో చాలా పొంగి పొరలేంత ప్రేమ ఉన్నా కానీ కత్తితోటి గుచ్చితే గుండెల్లో నుంచి రక్తం ఎట్లా చితి కింద పడిపోతుందో అంత ప్రేమ మీకు ఇరిగిపోయింది. మనసు అనేది ఇంతకుముందు 100% ఉన్న ప్రేమ ఇప్పుడు కొంచెం 10-20% ప్రేమ అనేది తగ్గింది అన్నట్టు. ఓకేనా. మరి ఎంత టైం పడుతుందో చూద్దామా. మరి టైం ఎంత పడుతుంది? యూనివర్స్ గ్రాట్యూడ్ చూసే వాళ్ళ యూవర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. చూసే వాళ్ళ యూవర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. యూనివర్స్ గ్రాట్యూడ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలా శివశంకర, ఓం నమ శివాయ, హర హర బోలా శివశంకర. యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. ఏదో ఒక కార్డ్ అయితే పడ్డది. ఆ కార్డ్ ఏందో చెప్తా. ఈ కార్డ్ ఏంటంటే నెక్స్ట్ ట్యూస్డే. ఓకేనా. నెక్స్ట్ ట్యూస్డే ఎప్పుడైనా కావచ్చు, నెక్స్ట్ కావచ్చు, 4 ట్యూస్డేలు పోయినాక కావచ్చు, ఇంకెప్పుడైనా కావచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ సాటర్డే. ఓకేనా. నెక్స్ట్ సాటర్డే కావచ్చు, ఏదైనా ఒక శనివారం, ఒక సాటర్డే, టుమారో, రేపు కూడా కొంతమందికి ఉంది రిలేషన్. అంటే ఒక ఫోన్ కాల్ అని వస్తుంది, ఒక మెసేజ్ అని వస్తుంది. మీకోసం స్పై చేస్తున్నప్పుడు మీరు ఏంది అనేది తెలుస్తుంది, సంప్రదింపులైనా తెలుస్తాయి. ఏదో ఒక రిజల్ట్ అయితే రేపు ఖచ్చితంగా ఇంతమంది చూస్తారు కదా, ఇంతమందిలో ఎవరికో ఖచ్చితంగా జరుగుతుంది. డెఫినెట్లీ గ్యారంటీ. జూన్ వరకు కొంతమంది కలవబోతున్నారు. ఓకేనా. కొంతమంది జూన్ వరకు, కొంతమంది ఎక్కువ రోజులు లేవు, తక్కువ రోజులు ఉన్నాయండి. నెక్స్ట్ వెనస్డే. ఓకేనా. నెక్స్ట్ వెనస్డే లాస్ట్ వచ్చేసి ఫిబ్రవరి మార్చ్, అంతే అండి. ఫిబ్రవరి మార్చ్ అంతే. ఓకేనా. డే ఫర్ ఎవర్ అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కావచ్చు. ఓకేనా. ఇట్లా కనిపిస్తుందండి. దగ్గరగానే ఉన్నాయి, తొందరలోనే కలవబోతున్నారు. ఓకేనా. మరి ఏంజల్ కార్డ్స్ని అడుగుదామా.
ఏం చెప్తుందో మరి, ఓకేనా. గ్రాటిట్యూడ్ ఏంజల్స్ ఇప్పటి వరకు మన వ్యూవర్స్ చూసిందంతా కరెక్టేనా? డివైన్ మీరే చెప్పాలి. మీరు ఇచ్చిన ఏదైనా సరే కానీ బంగారం పలుకు కావాలి, వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ కావాలి. మీరు ఇప్పటివరకు నేను చెప్పింది నిజమా కాదా? డివైన్ మీరే చెప్పాలి. గాడ్ మీకు ప్రేర్ చేస్తున్నాను, మీరే చెప్పాలి. డివైన్ మీరు చెప్పాలి, తప్పదు, ఓకేనా. లెట్స్ గో అంట, లెట్స్ గో. అన్లకి అంటే ఇప్పుడు మీ టైం బాగాలేదు, ఓకేనా. ఇయర్ ఆఫ్ ద ఫ్రమ్ నౌ అంటే ఇయర్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా కలవచ్చు. నాట్ ద రైట్ టైం, ఇప్పుడైతే కాదు. సక్సెస్ అని అయితే మీ లైఫ్లో ఉంది, ఓకేనా అండి. ఓకే, అర్థమవుతుందా అండి? ఓకే, సక్సెస్ ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే నేను చెప్పింది సక్సెస్ ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో, ఏదైతే ప్రార్థించుకుంటున్నారో, మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీ దరిదాపుల్లోకి తొందరలో రాబోతుంది. ఓకేనా. మీరు రెడీగా ఉండండి, ఓకేనా. ఎంతో నమ్మకంతో, ఓపికతో, పేషెన్స్తో, అబండెన్స్ తోటి అన్నీ కూడబెట్టుకొని ఉండండి, ఓకేనా. ఓకే అండి, ఇప్పటి వరకు నన్ను ఆదరించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వీడియోస్కి లైక్స్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉండాలి, ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఆ వీడియోస్లలో ఫోన్ నెంబర్ ఉంది, లైవ్లలో చెప్పిన ఫోన్ నెంబర్ ఉంది, ఇక్కడ రాసి పెట్టిన ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఎవరైనా 1-2 క్వశ్చన్స్ కావాలంటే 1 క్వశ్చన్కి 100, ఆ విషయం మీకు తెలిసిందే. కొత్త వాళ్ళకు తెలియడం కోసం చెప్తున్నా. పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి, అమౌంట్ తగ్గించబడింది. కొందరు నార్మల్ కాల్ చేయక వాట్సాప్ కాల్ చేస్తా అంటే కూడా వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు, నార్మల్ కాల్ కూడా చేయొచ్చు, ఓకేనా అండి. ఓకే, మీ అందరూ మీ ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఆ గోల్ ఖచ్చితంగా మీకు రీచ్ కావాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.